కెమెరా. థ్యాంక్ యూ. ఇక్కడున్నావా? చెప్తా. పడగానే కడ్డీ లాంటి మొగోడైనా ఐసు ముక్కలా కరిగిపోతాడని చెప్పారులేండి. చెప్పారా? చెయ్యేది ఇది అడుగులో అడుగు చొప్పున 7 అడుగులు కలిసి నడిస్తే ఆడ మగ లక్క బంగారంలా తప్పకుమని అతుక్కుపోతారని చెప్పారులేండి. మళ్ళీ చెప్పారా? ఎవరా చెప్పింది? నేను కలిస్తే గ్యాస్ పొయ్యిలా మీరు, ఆ పొయ్యిలో మంటలా నేను జీవితాంతం వెలగొచ్చు. ఇష్టయ్యా, ఇక నీకు కష్టాలే. చెప్తా. అదమ్మా, చెప్పారు చెప్పారు అని జీవిత రహస్యాలన్నీ చెప్తున్నావు. ఎవరు చెప్పారు? చెప్పకూడదు బాబు. అంటే నీకు నా మీద ప్రేమ లేదన్నమాట. అలా అనకండి బాబు, బరువు ఎక్కిపోద్ది మనసు. దేవి గారు చెప్పారులేండి. దేవా? అదమ్మా, ఒక్క నిమిషం నువ్వు పైకి లే, చెప్తాను. లే. అదమ్మా, నా మీద నీకు ప్రేమ ఎంతుందో నాకెలా తెలుస్తుంది? నా ఒళ్ళంతా మీరే, కావాలంటే చూడండి. ఒళ్ళుదే ఉందిలే, ఒళ్ళు అందరికీ ఉంది. నాకు నీ మనసు మనసు ముఖ్యం. నా మనసు మీ ముందు బట్టలు ఆరబెట్టినట్టు ఆరబెట్టేస్తాను. ఎట్టగో చెప్పండి బాబు. ఎట్టాగంటే తాగితే మనసులో ఉన్నదంతా బయటకు వచ్చేస్తుందంటారు. అది నిజమే బాబు. అది ఇప్పుడెక్కడ దొరుకుద్ది? ఊరు నిండా అవే. నేను వెళ్ళి పట్టుకొచ్చేస్తాగా. ఇదిగో, ఆనక మళ్ళీ చెప్పలేదనుకున్నారు. నాకు బ్యాందీ ఆడదు. ఇసుకెట్టండి. అమ్మో, నిన్నట్టుకొచ్చారేటండి? మన లగాబుస్ లో భయం పోవడానికి బ్రాందీ, ఎవరైనా అడ్డొస్తే పోరా పుస్కి అంటానికి విస్కీ, రంజుగా ఉండటానికి రమ్ము, కన్ను మిన్ను కానకుండా రెచ్చిపోవడానికి జిన్ను. ఇవన్నీ కలిపి లాగించావనుకో, నీ మనసు లోపల దాక్కున్న ప్రేమంతా వాంతి బయటకు వచ్చినంత వేగంగా బయటకు వచ్చేస్తుంది. తాగి తాగి తాగి. నా కళ్ళారా నేను చూస్తాను డాడీ. ఆదమ మాయ గదిలోకి వెళ్ళి కలిపేసుకుంది. ఏమిటమ్మా నువ్వు చెప్పేది నిజమా? అంత మాత్రానికి అనుమానించాలా? ఎంతసేపటికి బయటికి రాకపోతే మరి ఇంకేమనుకోవాలి? మావయ్య వచ్చిన 2వ రోజే ఆదమకి కన్ను కొట్టడం నేను చూశాను డాడీ. నా తమ్ముడు గురించి నేనే చెప్పినా నేను అమ్మను. అమ్మాయి చెప్తానుగా, ఒకసారి చూసేస్తా పోలా. రమ్మడదాం. ఆ దరిద్రం నేను చూడండి డాడీ. కావాలంటే మీరు చూసుకోండి. నాకు బయటకు వెళ్ళే పని ఉంది. వస్తాను డాడీ. సీత, వెళ్దాం పద. ఏమిటా మీతో? లగాబుస్ ఏమిటి? నన్ను బాగుంటుంది ఏమిటే? చేయబడగానే ఇనుప ముక్కలు అంటాడు కూడా ఐదులా కరిగిపోతాడని చెప్పారు. అదేమిటి అదేమా, ఇప్పుడు దాకా నేనంటే లగాబుస్తాను. తాగితే మనసులో ప్రేమంతా బయటకు వచ్చేదని చెప్పావా? నేను తాగానా? తాగక నువ్వు గోచి కట్టుకుని గోళీలు ఆడుకునే గుంట బచ్చాలా అన్నావా? కానీ బాబు విజయనగర గంట స్తంభంలాగా బాగా దట్టగా ఉన్నారు లగాబుస్. లగాబుస్ పాడుగాను, నన్ను వదలవే బాబు. ఏమిటండి ఇలా మాట్లాడుతుంది? బాబు తాకుందలేవే. ఎంత తాగినా మాత్రం అయినా మీరేం దాని వెనకాలకు వస్తున్నారు? అసలు ఏమిటి మీ ఉద్దేశం? అలాంటి ఉద్దేశం లేదు. కావాలంటే నీ మీద ప్రమాణం చేస్తాను. కావాలంటే మేము ఇద్దరు ప్రమాణం చేస్తాం. కానీ మొదటి ఇలాగే నిన్ను. దీన్ని ఉసుగొలిపి ఉచ్చు బిగించి మీ అందరి ముందు నన్ను చీకొట్టాలని ప్రయత్నం చేస్తుంది మరెవరో కాదు, దేవి. నలుగురిలోనూ నేను అలరైతే తప్ప దీన్ని పెళ్లి చేసుకుని మభ్యపెట్టి నా రూముకు పంపిస్తే ఈ పిచ్చి కొయ్యి రెచ్చిపోయి పిచ్చిగా వాగుతుంది. మీ అందరి దగ్గర నేను జులై విధవన్ అవ్వాలని ఆవిడ గారి మాస్టర్ ప్లాన్. ఏమే దేవి చెప్తే నేను తెగించావా? నాకేమీ తెలియదు. అంతా
దేవే చెప్పి కానీ తాగాక అసలు నిజం బయటపడింది కాగానే నాకు సరే లక్ష్మి ఇవ్వండి ముందు తీసుకెళ్ళి 2 గ్లాసులు మధ్య పట్టించి రూమ్ లో పెట్టి తాగవేయండి నాకు అన్యాయం చేయకండి ఏమి ఈ భవన సౌందర్యము నన్ను చూసి భవన పెంచారంట మీ బుద్ధి పనిచుకున్నారు కదా ఇలాగే ఓవర్ యాక్ట్ చేసి లోపల సీన్ పాడు చేశారో డొక్క చింపేస్తాను నీకే చెప్పేది చూడు బాబు నువ్వు చెప్పినట్టుగానే చిలక పలుకులు పలుకుతాను ఓ అగ్నిహోత్రి ఏం నాటక పాటకి నేను ఎప్పుడైనా డైలాగులు మర్చిపోతే నువ్వు గుర్తు చేస్తావుగా నువ్వు అంతేగా ఇది స్టేజ్ కాదు ఇల్లు మీరేమన్నా చింపదలుచుకుంటే లోపలికి వచ్చి చింపండి ప్రస్తుతం మీ ఇద్దరు నాకు తల్లి తండ్రి లెక్క వెలిగితివి నీవు మా పుత్రకుండవు నీవో వీరికి తల్లివి రండి బాబు తల్లినే పదా ఈ తల్లి ముడమయ్య ఎంత బాగా ఉంది ఎంత బాగుంటుంది అదే నన్ను పెంచి పెద్ద చేసిన వాళ్ళని చెప్పానే నక్కపల్లి నారాయణ స్వామి ధనవంతుణ్ణి నక్కపిల్లి రాజేశ్వరి దేవి ధనవంతుడి భార్యని దండం పెట్టి అందరూ మహానుభావులు అంటారు ఏమిటండి ఉన్నది ఇద్దరమే కదా నమస్కారం కూర్చోండి కూర్చోండి అదే మా అక్కయ్య బావయ్య అని చెప్పానే వాళ్లే చనిపోయాడు అనుకున్న మాకు ఇష్టయ్యకి మీరు మళ్ళీ జీవం పోసారు పిచ్చిలేదా వాడేవాడు అదే కిస్సేనే నా ముందు పేరు కిస్సే కదా ఆ తర్వాత రవికిరణ్ అని మీరు పేరు మార్చారు కదా చెప్పావు అదే పెట్టాను పేరు పెట్టాను మీరు మా వాడికి జీవం పోశారు ఒక్కరికి పోయి ఏమిటండి ఎందరికో పోశాను రాముడు కృష్ణుడు చింతామణి ద్రౌపది నేను స్టేజ్ ఎక్కానంటే ఒకటే కొట్టుడు చెప్పట్లు అంటే మీరు నాటకాలు ఆడతారనమాట అంతేది కదండి నాటకానికి 500 తనయుడు మాట్లాడొద్దంటున్నాడు నాటకానికి 400 అంటే మా అమ్మ నాన్నకి కళా పోషణ అంటే చాలా ఇష్టం నటరాజ నాటక కళా మండలిని పెట్టి నాటకాన్ని వచ్చిన వాళ్ళందరికీ 400, 500 చొప్పున విరాళాలు చాలా సంతోషం అండి ఏమండి నాకు నాటకాలంటే మహా ఇష్టం అండి చిన్నప్పుడు నేను నాటకాలు ఆడేవాడిని నేను హార్మోని బ్రహ్మాండంగా వాయిస్తానండి హార్మోని తీసుకుంటాను అవతల పాట పాడుకుంటాను ఏమండి నారాయణ గారు ఇది పాత పడిపోయింది అనుకోకండి అన్ని జర్మన్ రీడ్స్ ఆకులు నరసరావు గారు నాకు ప్రజెంట్ చేస్తారు హార్మోనియం చూస్తే ఇక నాకు ఆవేశం ఆగదు వేసుకోండి 400 చలియో చలియో చల్లగో ఇంటిని నాటకం కంపెనీ చేయొద్దని నీకు 100 సార్లు చెప్పి తీసుకొచ్చాను నువ్వు మర్చిపోయావు ఇలా మర్చిపోయే మన స్టేజ్ మీద సుబ్బిశెట్టి వేషానికి నక్షత్రుడు డైలాగ్ చెప్తే జనం ఎంత కొట్టుడు చప్పట్లు తర్వాత ఏం జరిగింది అబ్బా బావా నువ్వు కూడా వాళ్ళతో కలిసి అక్క దేవిని తీసుకొచ్చి చూపిస్తే ఓ పని అయిపోతుంది అబ్బా ఆ పైకి ఇవ్వండి నారాయణ గారు ఈ పని అయిపోయిన తర్వాత మనం తర్వాత పాడుకుందాం రామ్మా ఈ ముగ్గురులో దేవి ఎవరు మా పెద్దమ్మాయి దేవి రెండో అమ్మాయి లక్ష్మి మూడో అమ్మాయి సరస్వతి వీళ్ళు కిష్టయ్య తల్లిదండ్రులు నమస్కారం చేయండి ఆ మధ్య పిల్ల పెద్దది అనుకున్నానే నేనేం పొరపాటు పట్టలేదు కదా నాన్న నువ్వు కొంచెం ఓవర్ గా యాక్ట్ చేస్తున్నావు అమ్మాయి మీకు నచ్చిందా మా అబ్బాయికి నచ్చితే మాకు నచ్చినట్టే మాకు నచ్చిన అమ్మాయినే నువ్వు ఎన్నుకున్నావు బాబు